మా అధినాయకురాలు సోనియా గాంధీ గారి దగ్గరికి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆజాద్ గారి పైన షిండే గారి పైన ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. వారు మాట్లాడిన తీరు కానీ వాళ్ళు అవహేళన చేసిన తీరు కానీ గత ఎన్ని నెలలుగా సమయం తీసుకుంటున్న తీరు కానీ 30 రోజులు వాళ్ళే గడువు తీసుకొని తీర్చుకునే నెరవేర్చకపోవడం కాకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు పైన అధినాయకురాలకి ఫిర్యాదు చేయడమే కాకుండా అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చింది కాబట్టి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కేంద్ర కోర్ కమిటీ మెంబర్లు అధినాయకులతో కలిసినాకనే భవిష్య కార్యాచరణ ఉంటుంది. ఆజాద్ గారు మాట్లాడింది డెఫినెట్గా వారు సొంత నిర్ణయంగానే మాట్లాడతారు. అధినాయకత్వం ఎప్పుడు కూడా 30 రోజులు అంటే 30 రోజులు కాదు, 7 అంటే 7 కాదు, రేపు అంటే రేపు పొద్దున కాదని ఎవరు చెప్పరు. అది అహంకారంతో మాట్లాడిన పద్ధతి. దానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆజాద్ గారి మాటలు తీవ్రంగా ఆక్షేపణీయంగా చెప్తా ఉన్నాం. వారికి చెప్పడం కూడా జరిగింది, పార్టీ నాయకురాలు కూడా చెప్తాం. నిన్నటి కేసీఆర్ గారి యొక్క భాషను కానీ వారు మాట్లాడిన తీరును కానీ ప్రధానమంత్రి గౌరవంతోనే మేము సకల జన సమ్మె విరమింపజేసినామని చెప్పినారు. ఆజాద్ మాటతోటి నమ్మి మేము విరమింపజేసినామని చెప్తున్నారు. ఇప్పుడు అదే ఆజాద్ గారు సమయం అడిగితే కాంగ్రెస్ నాయకులను దుమ్ము పెట్టి పోస్తూ కాంగ్రెస్కు ఖతం కరు, తెలంగాణకు హాసిల్ కరు. ఇంత సీనియర్ నాయకుడిగా ఉండి దేశ ప్రధానిని ఒక అటెండర్తో పోల్చడం అత్యంత ఆక్షేపణీయం. అది సరైన లాంగ్వేజ్ కాదు, మాట్లాడే భాష కూడా కాదు. ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో పెద్దన్నగా ఉన్నారు. మీకు తోడుగా మేము ఎన్నోసార్లు మేము కలిసి పోరాడినాం. మీరిచ్చిన కాల్కి మేము పాల్గొన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీలం అయ్యుండి కూడా ఇక ముందు అది జరగదు. మా ఉద్యమం మాకే ఉంటుంది. గద్దరాన్ని తోడుకొని, విద్యార్థి లోకం తోడుకొని, ఉద్యోగ సంఘాలు తోడుకొని, మిగతా ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పోరాటం చేస్తాం. మేమంటూ మీ దగ్గరకు వచ్చి మీరు తీసుకున్న నిర్ణయాలలో మద్దతు తెలిపితే మా సోదర పార్లమెంట్ సభ్యులని అడ్డుకోవడం అనేది అత్యంత దారుణం. మమ్మల్ని తిట్టడం అనేది అత్యంత దారుణం. అసలు ఎవరు పోరాటం దేనిపైన చేస్తారు? ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళపైన. ఇంకా 15 నెలలు ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలి. ఆ ప్రభుత్వం చేయకపోతే 2014 ఎన్నికల దృష్టి పెట్టుకుంటే పార్టీ బలపడుతుంది తప్ప తెలంగాణ రాదు. మా లక్ష్యం 2014 కన్నా ముందర తెలంగాణ రాష్ట్రం. 2014 ఎన్నికలు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు ఉంటాయి, కలయికలు ఉంటాయి, డిఫెక్షన్లు ఉంటాయి. రాజకీయంగా నెక్స్ట్ గెలిచేదానికి ఆలోచించట్లే. రేపటి తెలంగాణ మా లక్ష్యం తప్పితే రేపటి ఎన్నికలు మాకు లక్ష్యం కాదు, లేక 2014 కాదు. మీకు ఇంకోటి ఆఖరిగా చెప్పేది ఉంది. కేసీఆర్ గారు మమ్మల్ని కాంగ్రెస్ నాయకులు వదిలిరమ్మన్నారు కదా, మీ ద్వారా వారికి సూటి ప్రశ్న. మీరు అన్కండిషనల్గా ముఖ్యమంత్రి పదవిని కూడా ఏది ఆశించకుండా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి రాసిస్తారా? మీరు రాసి ఇవ్వండి, తెలంగాణ అదంతలేదో వచ్చేస్తుంది. అన్కండిషనల్ ముఖ్యమంత్రి పదవులు కాదు, సీట్లు కాదు, ఏది లేకుండా, ఏది ఆశించకుండా అన్కండిషనల్గా తెలంగాణ కొరకే కదా పుట్టింది. మేమంతా ద్రోహులం కదా, మేము తెలంగాణ ద్రోహులం. మేము చేసేది డ్రామా. మేమేం పని చేయట్లే. 8 సంవత్సరాలు మేము పోరాటం చేయట్లే. మిగతా ఉద్యమకారులు ఎవరు చేయట్లే, గద్దరని ఎవరు చేయట్లే, మీరే చేస్తున్నారు. అన్కండిషనల్ తెలంగాణ కొరకు విలీనం చేస్తామని చెప్పి లెటర్ రాసివ్వండి, ఏ పదవులు ఆశించకుండా.